ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అమెరికాను వెనక్కి నెట్టాయాలన్న చైనా ఆశలు అడియాసలు కానున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ఫ్యాక్టరీలా వెలుగొందిన కమ్యూనిస్టు దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చైనా మొత్తం అప్పులు ఏకంగా జీడీపీలో 300% దాటేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్థిరాస్తి రంగం కుప్పకూలడంతో పాటు నిరుద్యోగం వేగంగా పడిపోతున్న జనాభా వెరసి చైనా ఆర్థిక మోడల్ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులా మారింది. ఒకనాడు చైనా ఆర్థిక వృద్ధిని చూసి అద్భుతం అనుకున్న ప్రపంచం ఇప్పుడు అక్కడి పరిస్థితులను చూసి అప్రమత్తమవుతోంది. 2028 నాటికి అమెరికాను అధిగమించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసిన సంస్థలే ఇప్పుడు కనీసం మరో 15 ఏళ్ల వరకు ఆ అవకాశమే లేదంటున్నాయి. అది సాధ్యం కూడా కాకపోవచ్చని పేర్కొంటున్నాయి. ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.1% మాత్రమే పెరిగింది. రిటైల్ విక్రయాలు దారుణంగా 0.2%కే పరిమితమయ్యాయి. ముఖ్యంగా చైనా స్థిరాస్తి బబుల్ బద్దలవడంతో లక్షలాది మంది సామాన్యులు జీవితకాలం చేసిన పొదుపు ఆవిరైపోయింది. ప్రజలు ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇల్లు కొన్నవారు వాటిని అమ్ముకోలేకపోతున్నారు. ఆటోమొబైల్ రంగంపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD లాభాలు 55% పడిపోయి 3 ఏళ్ల కనిష్టానికి చేరాయి. మే నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఏకంగా 25.5%కి పడిపోయాయి. దేశీయ వినియోగం కంటే ఎగుమతులపైనే ఆధారపడడం చైనా పాలిట శాపంగా మారింది. ప్రజల చేతుల్లో డబ్బు లేక కొనుగోళ్లు తగ్గిపోయాయి. మరోవైపు చైనా అప్పులు రికార్డు స్థాయికి చేరాయి. బడ్జెట్ లోటు అధికారికంగా 4% అని చెబుతున్నా వాస్తవంగా అది జీడీపీలో 9.1%గా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. చైనా మొత్తం అప్పులు జీడీపీలో 300%కి మించిపోయాయి. అప్పులకు తోడు చైనాను జనాభా సంక్షోభం వెంటాడుతోంది. 1949 తర్వాత ఎన్నడూ లేని విధంగా జననాల రేటు దారుణంగా పడిపోయింది. గత ఏడాది కేవలం 79 లక్షల మంది శిశువులు మాత్రమే జన్మించారు. రాబోయే 10 ఏళ్లలో చైనా దాదాపు 6 కోట్ల జనాభాను కోల్పోనుందని అంచనా. యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడం ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారింది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా చైనా ఎగుమతులు తాత్కాలికంగా 14% పెరిగినా ముడి సరుకుల ధరలు ముఖ్యంగా ప్లాస్టిక్ ధరలు పెరిగిపోవడంతో దక్షిణ చైనాలో అనేక బొమ్మల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉపాధి కోల్పోయిన వేలాది మంది కార్మికులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. కఠిన ఆంక్షలు ఉండే చైనాలో ఇలాంటి ఆందోళనలు అక్కడి పరిస్థితుల తీవ్రతను చాటుతున్నాయి. అంతర్జాతీయంగా చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆఫ్రికా లాంటి దేశాల్లో చైనా పెట్టుబడులను కొత్త వలసవాదంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆసియా దేశాల్లో చౌకబారు చైనా వస్తువుల దెబ్బకు స్థానిక పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ఏదేమైనా దశాబ్దాల పాటు ఎగుమతుల మోడల్తో దూసుకుపోయిన చైనా ఇప్పుడు స్వీయ తప్పిదాలతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.